व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मणदीय वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामतहस्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం। ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో భగవంతుని అనుగ్రహం గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది। మనకు లభించింది అంతా కూడా భగవద్ అనుగ్రహ ఫలితమే। మనం నిజానికి భగవంతునికి ఏమీ ఇవ్వవలసినటువంటి పని లేదు, ఎందుకంటే అతను ఇచ్చేవాడే తప్ప తీసుకునేటువంటి వాడు కాదు। భగవంతునికి మనం పత్రము పుష్పము ఫలము తోయము సమర్పించడం అనేది మనం భగవంతుని యందు చూపించే కృతజ్ఞత మాత్రమే। మనకు ఈ దేహాన్నిచ్చి సంపదనిచ్చి పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్నటువంటి పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికి తప్ప నిజానికి ఆయనకు కావాల్సింది ఏమీ లేదు, ఆయనకి ఇవ్వవలసింది ఏదీ లేదు। ఆయన సర్వ సంపూర్ణుడు। అయితే భగవంతునికి ఏమి ఇవ్వాలి అనే విషయంలో భగవద్గీతలో ఇలా చక్కగా చెప్పబడింది। పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త ప్రయచ్చతి తదాహం భక్తు సకృతం అస్యామి ప్రయతాత్మనః। పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త ప్రయచ్చతి తదాహం భక్తు సకృతం అస్యామి ప్రయతాత్మనః అని చెప్పారు। నిర్మల భక్తితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పించబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను, ఆరగిస్తాను అని చెప్పేసి పై శ్లోకంలోని పత్ర పుష్ప ఫల తోయ శబ్దాల యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి। పత్రం అంటే ఫలాతీతి పత్రం అంటారు, అంటే పడిపోయేది పత్రం, మనిషిని పడవేసేది మనసు। కాబట్టి పత్రాన్ని మనకు సమర్పించాలి। అయితే మన మనసును దైవాంకితం చేయాలని దాని అర్థం అన్నమాట। మనసును ఎప్పుడైతే దైవాంకితం చేయమో అది పెడదారి పడుతుంది, కామక్రోధాలకు వశమవుతుంది అని చెప్పేసి పుష్పాతీతి పుష్పం అంటారు, వికసించేది పుష్పం। మనిషిలో వికసించేది బుద్ధి, కాబట్టి ఆ బుద్ధిని దేవునిపై లగ్నం చేయాలని దీని అర్థార్థం। అంటే భగవంతుని విషయాలపై బుద్ధిని లగ్నం చేస్తే ప్రచోదయం అవుతుంది అని చెప్తారు। ఫలం అంటే ఏమి? పగిలేది ఫలం। జ్ఞానబోధ అనే దెబ్బలతే పగిలేది మనసులోని అహంకారం అనేటువంటిది పగిలిపోతుంది। కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలని అంతరార్థం। అదేవిధంగా తోయం తాయతే ప్రాయతే ఇతి అంటే రక్షించున్నది కనుక తోయం। సోహం అనేటువంటి భావన ఉన్నప్పుడు దేయాన్ని గుర్తించుకుని రక్షించేది చిత్తం, కాబట్టి తోయం అంటే చిత్తం అని అర్థం। అంటే మనము చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలి అని భావం। చిత్త శుద్ధి చేసుకున్నప్పుడు జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది। మనసు మన పతనానికి మూల కారణం, అందుకే దాన్ని మనం ముందుగా భగవంతునికి సమర్పించాలి అని చెప్పేసి శంకర్లు తమ శివానంద లహరిలో భవతార్థం మమ మనహ అని అంటారు, అంటే ఈశ్వర నా మనసుని స్వాధీనమగుగాక అని ఆయన కోరుకున్నాడనమాట। ఈ విధంగా మనసు చెప్పినటువంటి మాట వినకుండా మనము బుద్ధి చెప్పినటువంటి మాటలను వినడం వలన మనం ఆధ్యాత్మికతలో ఎంతో పురోగతి సాధించవచ్చు। ఈరోజు ఆ మనసు అనేటువంటిది మనకు ఆధ్యాత్మిక విషయాల వైపు పోకుండా కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాల వైపు వెళ్తా ఉంది, కాబట్టి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం కలగలేదు। కాబట్టి ఆ మనసును మనము ఆధ్యాత్మిక విషయాలపై తిప్పినప్పుడు బుద్ధి అనేటువంటిది ప్రచోదనం అవుతుంది। కాబట్టి బుద్ధి చెప్పినటువంటి మాటలను మనం విని మనసు చెప్పినటువంటి మాటల్ని మనము వినకూడదు అని చెప్పేసి ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట।